ఒక్క నిర్ణయం ఆ గ్రామస్తుల గతినే మార్చేసింది. సర్కార్ బడికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చింది. అక్రమ ఫీజుల వసూళ్ల నుంచి తల్లిదండ్రుల్ని గట్టెక్కించింది. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యాబోధన అందిస్తూ సవాల్ విసురుతోంది. ఇంతకీ గ్రామస్తులంతా కలిసికట్టుగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఆ ఊరు ఎక్కడుంది? చూద్దాం పదండి. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ బడే ముద్దు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్ర గ్రామం నినాదం. సర్కార్ బడిలోనే సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ పాత రోజులు తీసుకొస్తున్నారు గ్రామస్తులు. ప్రభుత్వ బడినే బాగు చేసుకుని పిల్లలందరినీ అక్కడే చదివిస్తున్నారు. గ్రామంలో 150 ఇళ్లున్నాయి. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అక్షరాస్యత చాలా తక్కువే. అయినా తమ పిల్లలకు మంచి విద్య అందించాలనే సంకల్పం స్థానికుల్లో బలంగా కనిపిస్తుంది. ఊర్లోని సర్కార్ బడిలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని ప్రైవేట్ స్కూలుకు పిల్లల్ని పంపేవారు. 130 మంది విద్యార్థుల్లో 37 మంది మాత్రమే సర్కారు బడికి, మిగిలిన వారు ప్రైవేట్ స్కూలుకు వెళ్లేవారు. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది గ్రామాభివృద్ధి కమిటీ. కరువు పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరిగిన స్కూల్ ఫీజులు మరింత భారం కాకుండా ప్రభుత్వ బడినే మెరుగైన విద్యా బోధనకు అనుకూలంగా మార్చుకోవడంపై నజర్ పెట్టింది. ఊర్లో చదువుకునే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. ఇదే విషయంపై పిల్లలు పేరెంట్స్తో ప్రతిజ్ఞ చేయించింది. ఊర్లో ఎవరైనా ప్రైవేటు బడికి పంపితే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని ప్రకటించింది కమిటీ. ఇంటింటికి వెళ్లి చదువుకునే విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు సభ్యులు. సౌకర్యాలు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ పాఠశాల ఉన్నది. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా మొత్తం ఒక ఊర్లో ఒక తీర్మానం చేసినాము. 126 మంది విద్యార్థులు మొత్తం 1 నుంచి 5వ తరగతి లోపల మా గ్రామంలో అవుతున్నది. కాబట్టి ఎవరు కూడా ఒక పిల్లల్ని కూడా మనము ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా అన్ని 126 మంది పిల్లలను ఇక్కడనే ప్రాథమిక పాఠశాల ముక్రాకెళ్ళి ప్రభుత్వ పాఠశాలని చదివిస్తామని కూడా తీర్మానం చేసినాము. ఎందుకంటే ఇంత మంచి విశాలమైన ప్రాథమిక పాఠశాల భవనం కూడా పూర్తిగా అయింది. పిల్లలకు ఇంగ్లీష్ కూడా టీచింగ్ అవసరం ఉన్నది. కాబట్టి ఊరు నుంచి కూడా 2 టీచర్లు కూడా 2 పిల్లలను కూడా విడిసి నుంచి పెట్టి వాళ్లకు ఇంగ్లీష్ చదువు కూడా చెప్పడానికి కూడా నిర్ణయించినాము. సర్కార్ బడిలో సమస్యలు గుర్తించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శిథిలమైన స్కూల్ బిల్డింగ్ ను కూల్చేసి ఆ స్థలంలోనే కొత్త భవనాన్ని మంజూరు చేయించారు. బడి నిర్మాణం కూడా పూర్తయింది. ఆర్వీఎం నిధులతో స్కూల్లో టాయిలెట్స్ కూడా కట్టించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తున్నారు. కమిటీ డబ్బులతోనే పిల్లలకు యూనిఫామ్లు, టై, బెల్టులు అందిస్తున్నారు. అయితే పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం, టీచర్స్ తెలుగు మీడియం కావడంతో విద్యా వాలంటీర్లతో విద్యా బోధన చేయిస్తున్నారు. తక్కువ సమయంలో సమస్యలు తీర్చి పిల్లలకు ఉచితంగా ఉత్తమ విద్యను అందిస్తున్న గ్రామ కమిటీ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చే జూన్ నుంచి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను పంపించడానికి నిర్ణయం చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి ఇంగ్లీష్ విద్య కోసం టీచర్లను నియమిస్తున్నారు. కాబట్టి ఇక్కడనే పిల్లల్ని పంపాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ విధంగా పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోని చదివిస్తే అందరూ బాగుపడతారని తెలియజేస్తాను. నేను కూడా ఎస్ఎస్సి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. మా ఊరికి వెళ్ళి ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్నారు. గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కువ మంది చదువుతలేరు. చాలామంది బస్సు వస్తుందని మోజుతోనే పాఠశాలకు వెళ్తున్నారు, కానీ చదివేం వస్తలేదు. అక్కడ చాలామంది సార్లు కూడా అంతగా ఉండరు. గవర్నమెంట్లో ఎక్కువ సార్లు చదువుంటారు. నేను కూడా ఇక్కడ ఎస్ఎస్సి మన ఇచ్చోడలో చదువుకున్నాను. చాలా మంచి సార్లు ఉన్నారు అక్కడ, కానీ మాత్రం మన గవర్నమెంట్లో చాలా మంది సార్లు ఉంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరు గవర్నమెంట్లో చదవాలని కోరుకుంటున్నాను. మా ఊరికి వెళ్ళి చాలా మంది గవర్నమెంట్లో చదవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ చదువుకోవాలని కోరుతున్నాను. సర్కార్ బడికి మళ్లీ మంచి రోజులు రావటంపై సంతోషంగా ఉందంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్. ప్రతి గ్రామం ఈ ఊరిని ఆదర్శంగా తీసుకుంటే సర్కార్ స్కూళ్ల దుస్థితి మారుతుందన్నారు. ఊరిలో మొత్తం 120 మంది వరకు పిల్లలు ఉన్నారు ప్రాథమిక పాఠశాలలో. వాళ్ళందరూ మా ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు 37 మంది పిల్లలు మాత్రమే బడికి వస్తున్నారు. ఎందుకంటే ఊరి వాళ్ళ తీర్మానం మేరకు పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే పంపించాల్సిందిగా ఊరి పెద్దల సహకారంతో అందరూ వాళ్ళే తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో వచ్చిన అన్ని అవసరాలు ప్రభుత్వం సమకూరుస్తుంది కదా, ఆ అవసరాన్ని వీళ్ళు వినియోగించుకోవాలి. మరి ప్రైవేట్ పాఠశాలలోకి ఎందుకు పంపించాలి? ప్రభుత్వ బడి అంటేనే చిన్న చూపు చూసే వారికి
ముక్ర గ్రామం రోల్ మోడల్ గా నిలుస్తోంది.